ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటివరకు వార్తల్లోని అంశాలను మనం పరిశీలించడం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ నారా గారు ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు. సార్ నరసింహారెడ్డి సార్, ప్రధానంగా రాష్ట్రం మొత్తం రైతులకు సంబంధించి సమస్య చూసుకున్నట్లయితే పిడుగుపాటుకు గురై రైతులు మరణిస్తున్నారు. ఏదైతే అకాల వర్షాల వల్ల చాలా తీవ్రంగా పంట నష్టపోతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి? అకాల వర్షం అంటే సార్ అది ప్రకృతికి సంబంధించిన అంశము, దానికి ప్రభుత్వాలు ఏముండదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న 2 రైతులు మరణించినారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ హత్యలే. ఇవి రైతులు సహజ మరణాలు కావు. ఇవి ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో రైతు చనిపోయినా, కొరివి దగ్గర రైతు చనిపోయినా కానీ ఒకతను పిడుగుపాటుతోని, తర్వాత ఇక్కడనేమో మొత్తం కూడా ఎండకు సంబంధించి వర్షం సంబంధించి ఇతను 4 రోజుల నుంచి వరి కుప్పలు పోసుకొని అక్కడే ఉన్నాడు, ధాన్యం పోసుకొని. ఇబ్రాహీంపట్నం అతను మంత్రి, ఆయన ఎమ్మెల్యే అక్కడ ఓపెన్ చేసిపోయాడు మల్లెడ్డి రంగారెడ్డి. 4 రోజుల నుంచి బస్తాలు లేవు, కాంటాలు లేవు, ఏవి లేవు. భర్త భార్యలు కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎండ తీవ్రంగా చనిపోయి ఇతను చనిపోయినాడు. కొరికి సంబంధించి ఘోరం ఏంటంటే అక్కడ సంబంధించి పిడుగుపడి చనిపోయినాడు. అంటే వర్షం వస్తుంది, పిడుగు పడితే కూడా రైతు పక్కన పోయి ఉందామనే దానికి పాపం పోలేక అందరూ వారిస్తుంటే కూడా నా ధాన్యం తడిసిపోతుంది, నేను దీన్ని సేవ్ చేసుకోవాలి, దీన్ని ఎట్లైనా కాపాడుకోవాలి, నేను ఆరుగాలం కష్టపడి పండించి నా ధాన్యం లేకపోతే నా కుటుంబం ఏమైతే రోడ్ల పాలు పడుతుందని చెప్పి ఆయన పోయి పిడుగుపడి అతను చనిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వ్యవసాయం గురించి అసలు ఈ ప్రభుత్వము ఇప్పటికే దాదాపు 600 మంది రైతులు చనిపోయినారు. మీ యొక్క ఏమంటారు రైతు వ్యతిరేక విధానాల వల్ల, మీరిచ్చిన హామీలు అమలు పరచకపోవటం ద్వారా వ్యవసాయం ఇలా పచ్చగా ఉన్న వ్యవసాయం ఇలా సంక్షోభంలో పోయి రైతులు నానా కోసపడుతున్నారు. అసలు ఈ వరి ధాన్యం కొనలేని పరిస్థితి అలా ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి చెప్పి? మీ నిర్లక్ష్యం తప్పితే, మీకు ఎంతసేపు ఉన్న మంత్రులందరూ కూడా ఈ అక్రమ సంపాదన, అవినీతి, స్కాములు తప్పితే, భూములు తప్పితే ఎక్కడన్నా కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు ఆ బాంబల మంత్రి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నిన్న అంటున్నాడు ఆయన ఏదో విషయం. ఈ విషయం ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? సోయుడిని మాట్లాడాలి కొంచెం. రైతులు చనిపోతున్నారంటే రాజకీయం ఏంది దీంట్లో? రైతులు చనిపోతున్నారని అంటున్నావు, వాస్తవం కదా, అన్ని పేపర్లలో వచ్చింది కదా. ఖమ్మంలో 3 మంత్రులండి, ఖమ్మంలో నానా యాతన పడుతున్న రైతులు ఇలా ధర్నా కూడా చేసినారు మొత్తం కూడా. అంటే అసలు రైతుల మీద ఈ ప్రభుత్వానికి కించిత్ కూడా ప్రేమ లేకపోగా అమానవీయంగా రైతులను తీసుకుపోయి ఇవాళ వాళ్ళ ప్రాణాలను పొట్టలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. మీరు కొంటామన్నారు, సన్నాలు వేయమన్నారు, సన్నాలు వేసిండ్రు, 500 బోనస్ ఇస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలు తెలవడానికి చేతకాట్లేదు. ఇప్పుడు ఆయన సివిల్ సప్లైస్ మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలే మాట్లాడాడు. ఇక సమీక్షలు దేని మీద పెడతాడు ముఖ్యమంత్రి? మరి చెన్నారెడ్డి మానవ వనరులు దాని మీద, ఆయన కట్టుకునే క్యాంప్ ఆఫీస్ మీద 500 కోట్లు పెట్టి దాని మీద తప్పితే, భూములు ఎట్లా లాక్కోవాలి, ఏం చేయాలి, ఇవి తప్పితే ఎక్కడైనా కానీ ఒక్కనాడన్న వ్యవసాయ విధానం మీద సమీక్ష చేసినారా? అసలు మనం రైతులకు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చినాం? మన అభయాస్తంలో ఏమున్నాయి? 500 బోనస్ ఇస్తామంటారు, 15,000 రైతు భరోసా ఇస్తామంటారు, కౌలు రైతులకు ఇస్తామంటారు 15,000, భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తామంటారు. ఇంతవరకు రైతు భరోసా సక్రమంగా వేసే సోయలేదు. కానీ ఒక మంత్రి ఏమో మొక్కలు కొని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదనే మాటలు ఎట్లా చూస్తారు మరి? అదే నేను అంటున్నాను, ఎక్కడ పెట్టాలని ప్రభుత్వం అడగొచ్చా అండి? అసలు ఇది చెప్పు తీసుకొని కొట్టాలి ఆ మంత్రి ఎవడని అంటే. నేను అంటాను రైతులు వెంటబడి రైతులు కొడతారు, చెప్పు తీసుకొని వచ్చింది అది ప్రభుత్వం. ఇప్పుడు ఇదేంది? ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఈ మంత్రి మాట్లాడు కూడా ఎక్కడ పెట్టుకోవాలనేది. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుక తినండి. చేతి కాకుండా దిగిపోండి, మరి చేతి కాకుండా రాజీనామా చేయండి, అప్పచెప్పండి, కేసీఆర్ గారికి అప్పచెప్పండి, మళ్ళీ పరిపాలిస్తాం. రైతులకు నీకు ఎక్కడ పెట్టాలంటే నువ్వు గోడవలు కట్టలేవా? దానికి సంబంధించిన విధానం ఉండదా? మొక్కలు ఎన్ని పండుతాయో తెలియదా? 6 నెలల ముందే పంట వేసేటప్పుడే వ్యవసాయ అధికారులు ఎన్ని ఎకరాలలో మక్క వేస్తున్నారు, ఎన్ని టన్నుల్లో మక్క వస్తుంది అనేది ముందే ఉంటుంది పరిజ్ఞానం. ఇలా ఉన్న మక్కలు కూడా 4 లక్షల టన్నులు మార్కెట్ పెద్ద స్కామ్ అనేది అన్ని పేపర్లలో వచ్చింది. ఆ మార్కెట్ సంబంధించి కూడా 2 ఏజెన్సీలు గోల్మాల్ చేస్తున్నారని.
అసలు ఒక వ్యవసాయ విధానము సంబంధించి ఎవరు కూడా రైతులను గోస పెడుతున్నారు. పెట్టుబడి సహాయం చేయరు, యూరియా సప్లై చేయరు, కష్టపడి పండిస్తే దాన్ని వరి ధాన్యం ఏ ధాన్యమైనా కొనే సోయి లేదు. ఎక్కడ కూడా మార్కెట్లలో కానీ ఎక్కడ కూడా కొనే సోయి లేదు ఎవరికి. ఏం పెట్టిన ఎన్నికల ముందు మీకు చెప్పిన అన్నీ ఒక్కసారి ఎత్తుకోండి. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం అండి. 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎట్లా పరిపాలించారు? రైతులకు గింత శ్రమ కలగకుండా రైతే రాజు అన్నాడు. ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ అని చాలాసార్లు సభలలో చెప్పినారు కేసీఆర్ గారు. రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయి, రైతు కేంద్రంగానే మేము అన్నీ చేస్తామని చెప్పినారు. అట్లా చేసిండ్రు కూడా. విస్తీర్ణం పెరిగింది, వ్యవసాయ స్థిరీకరణ పెరిగింది, తర్వాత ఉత్పత్తి పెరిగింది. 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని సప్లై చేయగలిగినాం. అసలు కేంద్రం కొనలేక చేతులు ఎత్తేస్తే కేసీఆర్ ఢిల్లీలో పోయి ధర్నా చేసింది. కేంద్రం పెట్టుకోవాలంటే నువ్వు పోయి ఇప్పుడు ధర్నా చేయి. నీ బడే బాయ్ చోటే బాయ్ అంటున్నావు కదా, నేను ఏది చెప్తే అదే చేస్తాడు, ఆయన ఏది చెప్తే నేను అదే చేస్తాను, కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా నేను ఇది చేస్తా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. పోయి ధర్నా చేయి. మరి మక్కలు ఎక్కడ పెట్టుకోవాలన్నాడు కేంద్రం అడుగు, ఎఫ్సీ నుంచి ఎక్కువ కొనేటట్టు చేయి. 8,500 మీరు ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇది కొనుగోలు కేంద్రాలు. ఎన్ని చేసిరంటే సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడాడు. సార్ కేంద్రం అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. కేంద్రం అంటే అటు బండి సంజయ్ ఏమో కేంద్రం కొంటుందని ఆయన లేఖ రాస్తాడు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఈయన మేము కొంటున్నామని లేఖ రాస్తారు. వీళ్ళిద్దరు కొంటే రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతారు? పంటకు సంబంధించి అన్ని సెంటర్ల ఎందుకంత పంట ఏం కొంటున్నట్టు? వరి కొనడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి చేసి ఇవ్వాల్సిందే కదా ఎఫ్సీఐకి. అదో సోయి లేదుగా. రేవంత్ రెడ్డిని కొమ్ముగాయటం తప్పితే నిన్న కరీంనగర్లో ఘటన జరిగింది. ఏమన్నా సోయిన స్టేట్మెంట్ అండి? దురదృష్టకరం ఈ ఘటన అంటాడు. అరే దొంగతనం జరిగి కాల్పులు జరుగుతూ కూడా ఖండించలేరా అనే ముఖ్యమంత్రి మీద హోంమంత్రి కూడా ఒక విమర్శ చేయలేరా బండి సంజయ్ గారు? మీరు ఇంత భయమా, ఇంత వణుక, ఇంత రక్షణ? ఓపెన్గా ప్రజలందరూ చూస్తుంటే కుమ్ముక్కవుతున్నారని అర్థమవుతుంటే కూడా సిగ్గు లేకుండా ఇంకా మీరు మద్దతు తెలియజేస్తామంటే హోంమంత్రిగా ఉన్నాడు. దాని మీద దురదృష్టకరం అంట ఆ ఘటన. అంటే రేవంత్ రెడ్డిని అనుక్షణం ఎంతకని కాపాడతారు మీరు? ఎన్ని పాపాలని ఇంకా ఆయన చేస్తుంటే రైతుల పట్ల ఇట్లా చేస్తుంటే రైతులు చనిపోయినా మాట్లాడరు, ఆర్టీసీ సమ్మె అయితే మాట్లాడరు, ఆర్టీసీ కార్మికులు చనిపోతే మాట్లాడరు, ఫుడ్ పాయిజనింగ్గా విద్యార్థులు చనిపోతే మాట్లాడరు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడరు. మరి ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఒక ప్రతిపక్షంగా ఉండి ఎంతసేపు ఉన్నా తోటి ప్రతిపక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ను విమర్శించడం ఇది తప్పితే మీరు 2.5 సంవత్సరాలు ఒక కాంక్రీట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసిన ఒక కార్యక్రమం చెప్పండి. లగచర్ల మాట్లాడరు, భూములు గుంజుకుంటే మాట్లాడరు, ఇచ్చిన అభయాస్తంలో 6 గ్యారంటీలు 13 పథకాలలో ఒక్కటి కూడా అమలు చేయకపోతే సంపూర్ణంగా అయినా మీరు మాట్లాడరు. మీ కేంద్ర సంస్థలన్నిటికీ కేటీఆర్ గారు స్వయంగా తను పోయి కంప్లైంట్ చేసిన అమృత్ టెండర్లకు సంబంధించి కానీ, సుజన్ రెడ్డికి సంబంధించి కానీ, సింగరేణికి సంబంధించి కానీ విజిట్ సర్టిఫికేట్ కావాలని వీటన్నిటిలో కంప్లైంట్ చేసినాం. కాంక్రీట్గా చేసినాం, ఆధారాలతో సహా మేము కంప్లైంట్ చేసినాం. సంబంధిత కేంద్ర వ్యవస్థలన్నిటికీ ఫిర్యాదు చేసినాం. ఏది మీ రిజల్ట్ ఏది? ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? ఏమైనా విచారణ చెప్తా? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడి జరిగింది, ఆయన కొడుకు సంబంధించి మిగతా వాడికి సంబంధించి. ఇంతవరకు ఈడీ రిపోర్ట్ అయ్యలే, ఏం సీజ్ చేసినాము, ఏం జరిగిందన్నది ఈడీ జనాలకి చెప్పాలి. దాడి జరిగిన తర్వాత ఇంతవరకు చెప్పలేదు. ఆయన కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడాడు. ఇది సంబంధించి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంగా బీజేపీ పార్టీ, ఇక్కడున్న కేంద్ర మంత్రులు, ఇక్కడున్న ఎంపీలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇంకా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఏది చదువు ఇస్తే అదే చదువుతాడు ఆ అసెంబ్లీలో. ప్రజలు కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది 2.5 సంవత్సరాల నుంచి ఈ రెండు ఒకటే అనేది. రైట్ అండి. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ కావాలనే రైతుల పట్ల ఇలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది, ప్రధానంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కూడా కేంద్రం, అలాగే రాష్ట్రం కూడా చేయాల్సిన అటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి అంశం ఇప్పుడు విజయ్ గారు. ప్రధానంగా రైతులకు సంబంధించి పంటలు కొలలేని పరిస్థితి, ఏదైతే అకాల మరణాలు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రకృతి వైపరీత్యం జరుగుతున్నా కూడా వీళ్ళు మాత్రం పడిగాపులు కాస్తుంది మాత్రం ఆయా సెంటర్ల దగ్గర. ప్రధానంగా అసలు ఈ ప్రభుత్వం ఇందులో చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందా లేదా, అసలు ఏంటి? అసలు మొత్తం ప్రభుత్వమే చొరవ చూపాలి రైతాంగం. ఎందుకంటే మన రాష్ట్రము వ్యవసాయక రాష్ట్రము, రైతుల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి రాష్ట్రం, వ్యవసాయ ఆధారి. వాళ్ళ విషయంలో ప్రతి అంశం మీద చొరవ చూపాలి. ఏది నాటు వేసే కాంచి మొదలు పెడితే కొనుగోళ్ల వరకు కూడా అన్ని పంటలకు సంబంధించి. ప్లస్ చూపడమే కాదు, వీళ్ళు ఎన్నికల్లో హామీ కూడా అలాంటిదే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల్లో రైతులకు ఇప్పుడు గతంలో జరిగిన దానికంటే ఎక్కువ మేలు చేస్తాము అనే ఒక
డబుల్ రెట్టింపులు చేసి మేము చేస్తాము అని అన్ని రకాలుగా హామీ ఇచ్చినటువంటిది. ఆ హామీని మొత్తం ఏ ఒక్క కారు కూడా, ఏ ఒక్క పంటకు కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో నెరవేర్చలేకపోయింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అంటే పూర్తిగా రైతుల సమస్యల విషయంలో, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయి ఇక పండబెట్టి మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కారుకు ఒక్కొక్క రకంగా దెబ్బ పడుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా మరింత దెబ్బ పడిపోయింది. ఇంకా నెక్స్ట్ కారుకి ఇంకెట్లుంటుంది చూడండి. ఇక రైతులు గుత్పలు అందుకునే సిచ్యువేషనే వస్తుంది. వీళ్ళు ఎవరన్నా పోతే అట్లాంటి పరిస్థితి మంట మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రైతాంగంలో కనిపిస్తున్నటువంటిది. వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి నాయకులే, వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి రైతాంగమే చాలా ఆగ్రహంతో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంత వైఫల్యము ఒక వ్యవసాయాన్ని పూర్తిగా దివాలా తీయించేటువంటి సిచ్యువేషన్లోకి 2.5 సంవత్సరాల్లోనే తీసుకురావడం అంటే వీళ్ళకు వ్యవసాయం పట్ల ఒక ప్రణాళిక కానీ, వ్యవసాయం పట్ల ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యంత్రాంగాన్ని ఆ రకంగా తయారు చేయడంలో కానీ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, మాత్రం ఆ రకమైనటువంటి డ్రైవ్ లేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు 4 రోజుల పాటు కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించిన వ్యవసాయం ఎట్లా చేయాలి, నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, భూ పరీక్షలు ఎట్లా చేసుకోవాలని ఇప్పుడు మీరు చేయాల్సింది కల్లాల దగ్గరికి పోయి, కొనుగోలు కేంద్రాలకు పోయి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని అక్కడ లారీలను కోఆర్డినేషన్ చేయడము, మిల్లులను కోఆర్డినేషన్ చేయడము, ప్రతి ఆఫీసర్ల మీద వీళ్ళే మన వరంగల్లోనే సంబంధించినటువంటిది ఆఫీసర్లను ఇష్టం ఉన్నట్టు తిడితే వాళ్ళు మేము ఇక్కడ కొనుగోలు చేయలేమని వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒక కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రైతులు అటు ఆఫీసర్లు మొత్తం ఒత్తిడి పెడితే ఆ కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులకు దాపురిస్తుంది. అంటే ఒక్కొక్క చోట సిన్సియర్గా పనిచేసేటోళ్ళేమో ఈ రకమైన ఆత్మహత్యానికి ప్రయత్నం చేస్తారు. కొందరేమో వీళ్ళు ఏం చేయలేక తప్పించుక తిరుగుతున్నారు. కొందరు ఆఫీసర్లు ఏమో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఈ లీడర్లు ఏమో అసలు పట్టించుకోవట్లేరు. లీడర్లు అసలు పోలేరు. కళల్లో ఇనాగ్రేషన్ చేశారు. ఎప్పుడు 15 రోజుల క్రితమే ఇనాగ్రేషన్ చేస్తానికి మాత్రం పేపర్లో ఫోటోలు వేసుకున్నారు, అదంతా పోయింది. ఇది ఈ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అదేవిధంగా ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తుంటే ఇందులో మనం మీడియాకు సంబంధించినటువంటి అంశం కూడా మళ్ళా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా ఇంత పెద్ద జనం ఉన్నటువంటి రైతాంగం ఉన్న ఈ రాష్ట్రంలో మీడియాకు సంబంధించినటువంటి ఇంత ఘోరంగా నిన్న వర్షాలు అసలు రైతులు కల్లాల దగ్గర తెచ్చి ఎక్కడికక్కడ ప్రతి జిల్లా ప్రతి మండల హెడ్ క్వార్టర్ పెట్టినామని చెప్తున్నటువంటి ఈ 8,500 కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ప్రతి చోట ధర్నా జరుగుతుంది, ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతుంది, ప్రతి చోట అధికారులను నిలదీస్తున్నారు, అందరిని నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే మీడియా కనీసం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేదు. డైరెక్ట్ రైతాంగమే ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో రాజకీయ పార్టీల పక్కకు పెట్టిన రైతాంగం నిరాహార దీక్షలు, రైతాంగం ధర్నాలు, రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి రకరకాల దొరుకుతలేవని చేస్తుంటే మీడియా ఎక్కడ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మిగతా మీడియా చేయట్లేదు. ముఖ్యంగా ఆంధ్ర ఉన్మాద మీడియా కావచ్చు, చంద్రబాబు ఉన్మాద మీడియా కావచ్చు, వీళ్ళు మాత్రం అసలు తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్లస్ వీళ్ళకి అది ఉందా అంటే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము ట్యాక్సులు కట్టినటువంటి ద్వారా వీళ్ళు ఆదాయం కూడా పొందుతారు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాణిజ్య ప్రకటనలతోటి. అట్లా వస్తున్నందుకైనా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మీడియాగా వ్యవహరించాల్సి ఉంటే అది కూడా ఆ గాడి తప్పిపోయినటువంటిది. కేవలం ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా మీరు ఉండాలనుకుంటే ప్రకటనలు ఇస్తుందంటే ఉండొచ్చు, కానీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురా, అది పేద ప్రజలు, రైతాంగం, వీళ్ళ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఘోరంగా విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం వ్యవసాయాన్ని ఫెయిల్యూర్ చేశారు. రైతులను ఫెయిల్యూర్ స్టోరీస్ కింద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిలిపే విధంగానే అలా విధానాలు ఉన్నాయి. రైట్. నరసింహారెడ్డి గారు,
మరి ఒక 2 నిమిషాల్లో ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించి రిజల్ట్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. పుదుచ్చేరి, అస్సాం, అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళకు సంబంధించి ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపనుంది, ఎట్లా అనుకోవాలి మనం? అంటే జాతీయ స్థాయిలో అంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ బహుశా 2 రాష్ట్రాలలో ఆల్రెడీ పవర్లు ఉన్నట్టుంది, పుదుచ్చేరి అండ్ అస్సాం సంబంధించి. ఇక్కడ మిగతా దగ్గర ఇక్కడ తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, బెంగాల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, కేరళలో ఎల్డీఎఫ్ వామపక్షాల కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు ఇలా జరిగే చూస్తే ఎట్లుందంటే ఒక ఏమంటారు ఆక్రమించుకునే పద్ధతిలో విస్తరణవాదంలో బీజేపీ ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళు ఆ సభలలో మాట్లాడుతుంటే చూస్తే ఎంత విద్వేషాన్ని రెచ్చగొట్టి, ఉదాహరణకు మీరు బెంగాలే తీసుకోండి. బెంగాల్లో ఇవాళ అక్కడ బీజేపీ ఇంతకుముందు సువేందు అధికారి అని మమతా టీఎంసీలో ఉన్న అతనే పోయి అల్ల జాయిన్ అయ్యాడు. సువేందు అధికారి వర్సెస్ బెంగాల్లో దీదీలాగా పోటీ లేదాడ, మమతా బెనర్జీ లాగా లేదు. ప్రధానమంత్రి వర్సెస్ మమతా బెనర్జీ అనే దాంట్లో ఇవాళ పోటీ అంత తీవ్రంగా, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ఎన్నికలలో కొన్ని వందల సభలలో నియోజకవర్గానికి 2-3 సభలలో మాట్లాడటం అనేది అసలు ఇదొక కొత్త ఆచారం, ఒక దుష్టాచారాన్ని ప్రధానమంత్రి మోడీ కానీ ద్వయం ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడు స్థానిక నాయకులు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడితే వేరుగా ఉంటుంది. కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రి ఇక దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వాళ్ళకు అనుకూలంగా షెడ్యూల్ చేయటం కానీ, ఇలా బెంగాల్ని ఎట్లనే మేము ఆక్రమించుకుంటాం, ఇదేం నినాదం అండి? నాకు అర్థం కాదు. ఇది ఒక విస్తరణ కాంక్ష కనిపిస్తుంది తప్పితే దీంట్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయే విధంగా ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ చేస్తున్న ప్రసంగాలు కానీ మిగతాయన్నీ ఏంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసి 2 జాతీయ పార్టీలు ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ యూపీఏలో ఉన్న పార్టీ అయిన మమతా బెనర్జీ మెయిన్ స్టేక్ హోల్డర్, ఆమె వరుసగా 3 సార్లు బెంగాల్లో గెలిచింది, ఆమె 15 సంవత్సరాల నుంచి అక్కడ రాష్ట్రంలో పరిపాలిస్తుంది ఒక మహిళ. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకుండా స్వయంగా నిలబడ్డది. అంటే మీ ఎత్తుగడ ఏంది, ఇప్పుడు మీ వ్యూహం ఏందన్నట్టు? మమతా బెనర్జీకి గెలవకుండా ఇండైరెక్ట్గా బీజేపీ సహాయపడాలనేది మీ ఉద్దేశం కదా. ఇంకా దీంట్లో అందరు క్లియర్గా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీ ఇద్దరు సమానమే అంటాడు ఆయన స్పీచ్లలో. ఇది కాంగ్రెస్ డొల్లతనము. కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ వ్యతిరేకంగా ఒక కూటమి పెట్టి ఆ కూటమిలోనే ప్రధాన నాయకురాలు ఆమె, ఇంకోటి మోడీ పట్ల అవుట్ రైట్ కొట్లాడుతున్న వ్యారియర్ ఆమె మమతా బెనర్జీ గారు. మరి ఏది ఇప్పుడు ఆమెకు సంబంధించి మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి, రాజకీయ వైఖరి ఏంటి ఇవాళ బెంగాల్లో? రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పాలి దీనికి, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. మరి అంటే మీ కూటమిని మీరే ఓడించుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్న కూటమిని అక్కడ ఓడించేసి చేస్తున్న పరిణామం దేనికి దారితీస్తుంది? ఏమనుకోవాలి ప్రజలు? అంటే బీజేపీ ఇండైరెక్ట్గా అక్కడ పరోక్షంగా బీజేపీ అధికారంలో రావడానికి వేసిన ఎత్తుగడ కాదా ఇది అనుకోవాల్సి వస్తుంది. మీరు ఎందుకు ఏంది సీట్ల కాడ పెంపకాలు కాదు ఏమి, మీరు ఈ అధికారాన్ని కోల్పోయి 77-75 ప్రాంతంలో బెంగాల్ నుంచి కాంగ్రెస్ పోయింది, తర్వాత సిపిఎం వచ్చింది, తర్వాత టీఎంసీ వచ్చింది, ఇది నడుస్తుంది. కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయే దాదాపు కొన్ని 10 సంవత్సరాలు అయిపోయింది. రైట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయ్ గారు, ప్రధానంగా కౌంటింగ్ స్టార్ట్ అయింది. మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఆల్రెడీ తమిళనాడులో మాత్రం రిసార్ట్ రాజకీయాలకు తెరడైపోయినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు తమిళనాడుది ఒక డిఫరెంట్, మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే దేశానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మలుపు రాజకీయం, రకరకాల అంశాల మీద రాజకీయంగా కావచ్చు, దేశానికి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇంకే రకంగా చూసిన సంక్షేమానికి సంబంధించిన, ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినట్టు. తమిళనాడుది ఏంటంటే ఒక కొత్త శక్తి విజయ్ రూపంలో వస్తున్నటువంటి టీవీకే రూపంలో తమిళనాడులో ఒక కొత్త రాజకీయ శక్తి ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది ఈ ఎలక్షన్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. డిఎంకే ఈ రిజల్ట్స్ తోటి డిఎంకే అధికారంలోకి వస్తేనేమో ఏఐడిఎంకే సీట్ల సంఖ్యను చూడాలి, లేదా విజయ్కి కూడా కొన్ని సర్వేలు బాగా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటిది ఉన్నది. వాస్తవాన్ని చూస్తే విజయ్కి 10-14% ఓట్ బ్యాంకే ఉందనేది అనేక సర్వేలు ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పారు. విజయ్కి సంబంధించినటువంటిది ఏంటంటే ఇప్పుడు కాదు సీఎం, నెక్స్ట్ టైంకు సీఎం క్యాండిడేట్ సీఎంగా కావాలి అని కోరుకున్నటువంటిది కూడా జరిగినటువంటిది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి దాంట్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మళ్ళీ డిఎంకేనే అక్కడ అధికారంలో వస్తుంది అనేది.
కీలకంగా మారతాడు విజయ్ అనే నేపథ్యంలోనే విజయ్ ఇక మహాబలిపురంలో రిసార్ట్స్ పెట్టుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆయన పక్కకు పెట్టుకునే అవకాశం ఆ రకమైనటువంటి వ్యూహంతో విజయ్ వెళ్తున్నాడు. ఎందుకు ఆయనకు కూడా ఒక 2 సార్లు 110, 120 సీట్ల వరకు వస్తాయని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఆయన జాగ్రత్తలతో ఉంటున్నటువంటి ఒక కొత్త, ఎందుకంటే గత 50-100 సంవత్సరాల నుంచి చూసిన కరుణానిధి, జయలలిత చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పెద్ద రెండవ ఎలక్షన్ అయినప్పటికీ ఏఐడిఎంకే ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా లేదా విజయ్ ప్రతిపక్ష పాత్రలోకి వస్తారా? ఇదే తమిళనాడు ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకం. ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినా లేదా అధికారంలోకి వచ్చినా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు అన్నట్టు. రాజకీయంగా నెక్స్ట్ జనరేషన్లో ఒక కొత్త తరం విజయ్ రూపంలో వచ్చినటువంటిది. ఈ ప్రభావం అనేక రాష్ట్రాల్లో పడుతుంది. కొత్త జనరేషన్ పార్టీ పెట్టి కూడా దాదాపు తక్కువ సమయంలోనే అధికారంలోకి రావడం, తక్కువ సమయంలోనే ప్రతిపక్ష హోదా కూడా పెద్ద స్థాయిలో వచ్చినటువంటిది ఉన్నది అనుకో. ఓట్ బ్యాంక్ కావచ్చు, ఓట్ షేర్ ఉన్నటువంటి, ఎంత ఓట్ షేర్ తీసుకున్నారు, ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇవన్నీ ఒక కీలకంగా మారి దేశంలోనే ఒక రాజకీయంగా యూత్కు సంబంధించినటువంటి దాంట్లో ప్లస్ ఇట్లాంటి క్రేజీ ఉన్నటువంటిది ఒక మాస్ సినిమా కావచ్చు, ఇంకే ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలే కావచ్చు, ప్లస్ ఇండస్ట్రియలిస్టులకు సంబంధించి కూడా పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ బిజినెస్ సంబంధించి వదులుకొని ఇట్లాంటి మాస్ లీడర్ ఎవరైనా ఎంటర్ అయ్యారని ఇవన్నీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కొత్త రాజకీయాలు చేయడానికి, కొత్త తరం రాజకీయాల్లోకి విజయ్ అధికారంలోకి వచ్చిన, విజయ్ మేజర్ ప్రతిపక్షంలోకి వచ్చిన ఒక ఇన్స్పైరింగ్గా ఉండి అనేక రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు ప్రభావం పడతారు. రేపు ఆంధ్రప్రదేశ్లో పడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఉండి జూనియర్ ఎన్టీఆర్ బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రభావం విజయ్కి వచ్చినటువంటి దాంట్లో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదనుకో, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాస్ దాంతో రావచ్చు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చూయించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. కర్ణాటకలో కూడా ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ తెలంగాణలో అంటే యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళున్న నెక్స్ట్ జనరేషన్ వైపు జరుగుతున్నటువంటి అటు విజయ్ కావచ్చు, కోరుకుంటున్నారు. కొత్త తరంలోకి దేశం పోతుంది. అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు, జగన్ కావచ్చు, విజయ్ కావచ్చు, కర్ణాటకలో ఇంకా కొత్త తరం వచ్చేటువంటి అవకాశం, దేశవ్యాప్తంగా బీహార్లో ఉన్నటువంటిది ఒక కొత్త తరం రాజకీయంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక ఇన్స్పైరింగ్ ఎలక్షన్. తమిళనాడుకి సంబంధించినటువంటిది అనేక అంశాల పట్ల ఇన్స్పైరింగ్గా ఉండే అవకాశం ఉన్నది. రాజకీయాలు రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంటుంది. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే టీవీకి అధ్యక్షుడు విజయ్ ఆ ఎలక్షన్ మూమెంట్లో టైంలో ఒక సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ ఇంపాక్ట్ ఎవరిపైన పడుతుంది, అసలు పడుతుందా పడదా, ఒకవేళ పడితే ఎవరి మీద పడే అవకాశం ఉందనుకోవాలి మనం అక్కడ. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే జయలలిత మరణము తర్వాత అక్కడ ఏఐడిఎంకే చాలా వీక్ అయిపోవటం, తర్వాత 2018లో కరుణానిధి మరణించటం, మొదటిసారిగా స్టాలిన్ 2019 పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్నాడు. దాంట్లో దాదాపు 38 సీట్లు గెలిచినాడు ఆయన. అంటే అందరికి అనుమానాలు ఉండే స్టాలిన్ కొత్తవాడు కదా, తీసుకొని విజయం సాధించగలుగుతా లేదని. దాదాపు 38 సీట్లు సాధించగలరు పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇద్దరు స్టాల్ వారసు లేరు ఇప్పుడు ఆ రాజకీయాలలో. సరే, కరుణానిధి వారసుడుగా స్టాలిన్ వచ్చినాడు. అక్కడి నుంచి ఏఐడిఎంకే చూస్తే అది విచ్ఛిన్నమైపోయింది పార్టీ. పోయిన తర్వాత శశికళ ఒకవైపు జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు, పన్నీర్ సెల్వం కానీ ఇంకో ఆయన కానీ పళనిస్వామి అంత ఉన్న లీడర్ కాదు అక్కడ. అంటే అక్కడ తమిళనాడు రాజకీయాలలో ఎక్కువ నడిచేది పర్సనల్ కల్ట్తోనే రాజకీయాలని నడుస్తుంటాయి. అది కరుణానిధి అయినా జయలలిత అయినా ఇప్పుడున్న వీళ్ళకి ఇప్పుడు ఆ తరం పోయింది, ఇక ఆ తరం వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే, కాబట్టి ఆ 19 ఎన్నికల్లో స్టాలిన్ సక్సెస్ అయినాడు. వాళ్ళు పోయిన తర్వాత ఒక ఆయన వచ్చి ఇప్పుడు పన్నీర్ సెల్వం వచ్చి ఇళ్ళనే జాయిన్ అయ్యాడు, ఇలా డిఎంకేలు జాయిన్ అయ్యాడు మొన్న మాజీ ముఖ్యమంత్రి. జయలలిత జైలుకు పోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మొన్న జాయిన్ అయిపోయాడు. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విజయ్ కొత్తగా వచ్చిన ఫోర్సు జనరల్గా వాతావరణం ఎట్లయినా కానీ పవర్లకు వస్తాడు అనే ఒక కొత్త పార్టీ ఉంటే జనరల్గా ఏంటంటే ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే టీవీకే విజయ్ పార్టీలో ఎవరూ జాయిన్ కాలే. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టేప్పుడు కూడా నాదెళ్ల భాస్కరరావు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, చాలామంది జాయిన్ అయ్యారు. వెంటనే ఆ జాయినింగ్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇది ఆల్టర్నేటివ్
అని ఫస్ట్ రాజకీయ వర్గాలే గుర్తిస్తారు కాబట్టి జనరల్గా ఇక్కడ విజయ్కి సంబంధించి ఏంటంటే ఎవరు జాయిన్ కాలేదు. అనూహ్యంగా వచ్చి యూత్ వచ్చేసి ఇప్పుడు న్యూ జనరేషన్ జడ్జన్ వచ్చేస్తే కొట్టేయచ్చు. అది ఒక సర్వే ఇచ్చినట్టు యాక్సిస్ సర్వే వాళ్ళు. అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చర్చ ఏంటంటే ఏడీఎంకేను రిప్లేస్ చేసి విజయ్ ప్రత్యామ్నాయ రాజకీయంగా ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే ఉంటాడా లేదా అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే తమిళనాడులో 2 పార్టీలు ఉంటాయి కాబట్టి జాతీయ పార్టీలు అక్కడ పెద్ద ఊసు లేదు. ఇప్పుడు బీజేపీ ఏడీఎంకే పొత్తు పెట్టుకుని 27 సీట్లు తీసుకుంది, 26 సీట్లు. డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 27 సీట్లు తీసుకుంది. అంటే 10-12% మొత్తం 234లో 12%, 13% నిలబడుతుంది వీళ్ళంతే. కాబట్టి ఇప్పటికీ బలంగా 2 ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నాయి. ఈ 2 ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో ఉండాలనే సిద్ధాంతాన్ని కనుక తమిళ ప్రజలు కనుక అది మనసులో పెట్టుకొని ఓటింగ్ జరిగితే ఏడీఎంకే ప్లేస్లో విజయ్ రావచ్చు. ఓకే, ప్రధాన ప్రతిపక్షంగా సీఎం అయినా కాకపోయినా ఆ ట్రెండ్ అట్లా వస్తే మాత్రం ఏడీఎంకేగా పోయేసి ఏడీఎంకే స్థానంలో టీవీకే రావచ్చు. ఎందుకంటే స్టాలిన్ సమర్థత అనేది మనకు ఆల్రెడీ ఎన్నికల్లో మనకు రుజువైపోయింది. ఆయన ఆ పార్టీని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన తర్వాత పార్టీని కూడా అంత తన కుటుంబ సమస్యలు ఏమీ లేకుండా అన్నీ కూడా పరిష్కారం చేసుకొని అన్నీ చేసిన కాబట్టి చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి బీజేపీ ఏంటి ఏఐడిఎంకేతో పెట్టుకోవాలని టీవీకే కూడా విజయ్కి కూడా ఆఫర్ పెట్టినారు, డిప్యూటీ సీఎం చేస్తాం అది చేస్తామని. కానీ విజయ్ దాంట్లో ఒక స్పష్టత మనకు కనిపిస్తుంది. బీజేపీ డిఎంకే వీళ్ళిద్దరు కూడా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులను ప్రకటించారు. ఈయన బ్యాడ్ అంకులే, మోడీ బ్యాడ్ అంకులే, స్టాలిన్ బ్యాడ్ అంకులే అన్నాడు. కాబట్టి ఒక రాజకీయ క్లారిటీ, పొలిటికల్ క్లారిటీ అయితే ఉన్నది ఆ పార్టీకి, ఆ నాయకుడు. ఇక్కడ ఏదో కుమ్ముకురాయి అదే పొత్తు పెట్టుకొని వస్తే నేను సస్టైన్ కావాలని దీంట్లో. కాబట్టి కొడితే ఇద్దరు వ్యతిరేకంగా ప్రజలు నాకు ఓటేయాలి. స్టాలిన్ కూడా చేసిన దానికి సంబంధించి, బీజేపీ కేంద్రంలో చేసిన దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చర్చలో లేదు అసలు. అవును, వీళ్ళకు మినిమం పార్ట్నర్ కాబట్టి ఏదో తోక పార్టీ లాగా ఆడ ఉన్నది డిఎంకే, కానీ అక్కడేమి చర్చ దానికేమి లేదు. ఈ 2 జాతీయ పార్టీలు పెద్ద చర్చలు లేవు అక్కడ. కాబట్టి నేను అనుకుంటున్న తమిళ ప్రజల సైకాలజీ ప్రకారం ఇంతకుముందు చూసిన దాని ప్రకారం కూడా ఆ ద్రావిడ్ కల్చర్ కావచ్చు, హిందీ వ్యతిరేక పార్టీలుగా కాంగ్రెస్ని వీళ్ళని చూడటం. కాంగ్రెస్ కూడా ఎన్నేళ్ళు అయింది పోయి, ఇప్పుడు కాదు కదా. 52, 64 తర్వాత అసలు కాంగ్రెస్ లేనే లేదు అక్కడి నుంచి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి మా రాష్ట్రంలో, జాతీయ పార్టీలకు ఎంట్రీ లేదనుకుంటే ఈవెన్ స్టాలిన్ ఒకవేళ లీస్ట్ మెజార్టీతో గెలిచినప్పటికి కూడా ఒక 15-20% విజయ్కి ఓట్లు పడ్డా, లేదు ఏడీఎంకే ఓట్లు విజయ్ కనుక ట్రాన్స్ఫర్ అయిపోతే అట్లా కూడా జరిగే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే స్టాలిన్కి చూపిస్తున్నారు, అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్టాలిన్ మళ్ళీ గెలిచే అవకాశం. ఓకే, రైట్. మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయింది. ముందుగా బ్యాలెట్ బాక్స్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తానికి ఎప్పటికప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేసే ముందు ఇప్పుడు విజయ్ గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ అంశం చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్కడ చాలా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. దేశంలో ఎక్కడ లేనిది కూడా రికార్డు బద్దలు కొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆ ఓటింగ్ ఎటువైపు పోతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి వారికి వెళ్తుందా లేకుంటే వేరే పార్టీలకు వెళ్తుందా, ఏంటి అసలు అక్కడ ఏం జరిగినట్టు అసలు అంత ఓటింగ్ పెరగడానికి? జనరల్గా ఓటింగ్ పర్సెంటేజ్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనేది, అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకత ఉందనేది మనం జరుగుతున్నటువంటి చర్చ. ఆ రకమైన సంప్రదాయాలు కొనసాగినటువంటి ఉన్నాయి. మరి ఈసారి ఎట్లా ఉంది, మరి 92-93% వరకు కూడా పోయినటువంటి నేపథ్యంలో ఏ రకంగా టర్న్ అవుట్ అయింది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే బెంగాల్ ఎలక్షను ఇంకా చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మకమైన ఎలక్షన్. బెంగాల్ విషయంలో 3 సార్లు మమతా బెనర్జీ గెలిచింది. 4వసారి అధికారంలోకి రావడానికి ఇటువైపు బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు ఇన్ని కావు. మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు, బీజేపీ మీన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. మమతా బెనర్జీ మొత్తం ఒకవైపు అయ్యారు. మిగతా వ్యవస్థలు ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, మోడీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఇన్ని వ్యవస్థలన్నీ ఒకవైపు జరిగినటువంటి నేపథ్యం. ఒక్కవైపు మమతా బెనర్జీ అండ్ లోకల్గా ఉన్నటువంటి టీఎంసీ క్యాడర్, వీళ్ళకు జరిగినటువంటి పెద్ద పోరుగా చూడాల్సినటువంటి అవసరం. దీనికి ఒక పెద్ద నాయకత్వం మోడీ, అమిత్ షా, హోంశాఖ, మిలిటరీ మొత్తం
ఒకవైపు నిలబడ్డారు. ఈ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రజలు ఒకవైపు నిలబడ్డారు. అక్కడ బెంగాల్ జై బంగ్లా అనే నినాదం కూడా బాగా వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు ఎలక్షన్స్ని బట్టి తెలుస్తుంది. మరోవైపు మతానికి సంబంధించినటువంటి అంశం నిరంతరం బీజేపీ ఈ వ్యవస్థలన్నీ ఉపయోగించి మతాన్ని ముందర పెట్టి, అదేవిధంగా ఎస్ఐఆర్ని ముందు పెట్టి, ఎలక్షన్ కమిషన్ని ముందు పెట్టి ఓట్లను లక్షల ఓట్లు తీసేయడం ఒక ఎత్తు. కానీ మళ్ళీ అంతే స్థాయిలో వీళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమంది ఓట్లను లాస్ట్ మూమెంట్లో, అది ముందు నుంచి యాడ్ చేస్తే ఓకే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని లక్షల ఓట్లను మళ్ళీ యాడ్ చేయడం అనేదే పెద్ద చర్చనీయాంశమైంది. ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలు రావటం జరిగింది. మొత్తం కోర్టుల కానించి కూడా ఒక వ్యవస్థ మొత్తం బెంగాల్ మీద దాడి చేసినారు. అది భారతదేశంలో భాగమే అయినప్పటికీ అటువైపు అపోజిషన్లో ఉన్న వాళ్ళు భారతీయులు కాదు, భారతదేశంలో కాదు అనే లెవెల్లో ఈ బెంగాల్ ఎలక్షన్ జరిగింది. అందుకే ఇది ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్ ఒక చారిత్రాత్మకంగా బెంగాల్కి సంబంధించినంత వరకు మరింత ఒక చారిత్రక కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో టీఎంసీ గెలిస్తేనేమో ఈ వ్యవస్థలన్నింటినీ ఢీకొట్టి ప్రజలు జై బంగ్లా నినాదానికి గట్టి సపోర్టు. మమతా బెనర్జీ 4వ టర్మ్కి కూడా సంథింగ్ ఏదో మమతా బెనర్జీ చేసింది బెంగాల్ అభివృద్ధి కావచ్చు, బెంగాల్ ప్రజలు కావచ్చు, ఆమెనే విశ్వసించారని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటిది ఈ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వాళ్ళు ఏదో రకంగా బయటపడాలి. ఒక భయోత్పాతం దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలకు కూడా బీజేపీ ఈ బెంగాల్ ఎలక్షన్లతోటి ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలకు రకమైనటువంటి హెచ్చరిక బెంగాల్ ఎలక్షన్ ద్వారా బీజేపీ మోడీ అమిత్ షా చేశారు. మాకు ఎదురు తిరిగి మాకు గట్టిగా కనుక ఉన్నట్లయితే మేము ఎన్ని వ్యవస్థలను ఉపయోగించి అధికారాన్ని స్వాధీనం చేసుకుంటామని ఒక మెసేజ్ మాత్రం ఏదైతే పశ్చిమ బెంగాల్ సంబంధించి 2021లో ఫలితాలు చూసుకున్నట్లయితే మనం ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు. ప్రధానంగా గెలిచినటువంటి స్థానాలు టీఎంసీ 213 స్థానాలు గెలిచింది. అలాగే అక్కడ ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే 48% ఓటింగ్ తీసుకుంది టీఎంసీ. ప్రధానంగా బీజేపీ చూసుకున్నట్లయితే ఎంత డీలా పడ్డిందో అప్పుడు మనం చూడొచ్చు. ప్రధానంగా గెలిచినటువంటి స్థానాలు 77, కాకపోతే ఓటింగ్ శాతం టీఎంసీకి బీజేపీకి 10% వ్యత్యాసం ఉంది. 38% తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఏదైతే లెఫ్ట్ పార్టీలు మాత్రం ఎక్కడ కూడా ఖాతా తెరవలేదు, కాకపోతే ఓటింగ్ శాతం మాత్రం 7.6గా వాళ్ళు కూడా ఓటింగ్ శాతం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి మనం ఏదైతే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి 2021 ఫలితాలకు సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తానికి 2021, 2026కు సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేది మరికొద్ది గంటల్లో నిమిషాల్లో కూడా చాలా క్లియర్ కట్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే 3 సార్లు ప్రభుత్వం చేపట్టినటువంటి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వస్తుందా, వారికి ఎన్ని సీట్లు వస్తాయి, లేదంటే వ్యతిరేకత ఏర్పడి వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతారా ఏంటి అనేది మాత్రం అక్కడే ప్రజానాడి ఎలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ శాతం 93, దాదాపు 93% వరకు ఓటింగ్ శాతం వెళ్ళిన నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం అందరిలో ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆ ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతనా లేకుంటే ప్రభుత్వానికి పాజిటివ్గా, ఏదైతే మమతా బెనర్జీ ముందు నుంచి ఏదైతే బీజేపీ పైన దండయాత్ర కూడా చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అనేక అంశాలకు సంబంధించి కూడా వ్యతిరేకంగా పోరినటువంటి అంశం మనం చూస్తున్నాం. అది మమతా బెనర్జీకి పాజిటివ్ అవుతుందా నెగటివ్ అవుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అటు బీజేపీ వైపు చూస్తారా, మరి ఆ నెగిటివ్ని ఎటు క్రాస్ అవుతుంది ఏంటనేది అక్కడ ప్రజానీకం ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో రిజల్ట్స్ రానున్నాయి. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీకి సంబంధించి కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇద్దరు గట్టి పోటీ ఉండొచ్చు అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నిజంగా అట్లే ఉండొచ్చా లేకుంటే వన్ సైడ్ వార్ ఉండొచ్చు అనుకోరా? ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ ఈ సర్ పేరు మీద దాదాపు 65 లక్షలు 68 లక్షల మంది ఓటర్లను తొలగించినారు. ఇప్పుడు ఎన్నికల్లో మేజర్ ప్రధాన ఎజెండా అసలు ఈ సర్ అయిపోయింది. సర్ యొక్క సవరణలు ఏవైతున్నాయో చాలామంది ఓట్లను కావాలని బీజేపీ గెలుపును ప్రభావం చేసే విధంగా ప్రాంతాలలో మొత్తం తీసేసినారని, మైనార్టీ వర్గాల యొక్క ఓట్లు మొత్తం తొలగించారు, వారికి అనుకూలంగా చేయటము, ఇవన్నీ కూడా చేసుకున్న ప్రధానమైన ఆరోపణలు ఈసీ మీద వచ్చినాయి. దానికి ఈసీ కూడా ఎక్కడ కూడా శాస్త్రీయంగా జవాబు చెప్పటం, ఒక హేతుబద్ధమైన జవాబు చెప్పటం అనేది ఈసీ కూడా చేయలే.
దురదృష్టం సుప్రీంకోర్టు కూడా దాన్నే సమర్థించింది, ఆ పిల్లి వేయటం ద్వారా ఓకే అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఎదురు లేకుండా ఈ తొలగించే కార్యక్రమం పెట్టినారు. అది మొదలైందే బెంగాల్. ఇక్కడ బెంగాల్ సమస్య ఏంది, మళ్ళీ చొరబాట్లదార సమస్య, అంతకుముందు ఉన్న సమస్యలు, వీటన్నిటికీ ఏంది ఇప్పుడు 15 సంవత్సరాలు మమతా బెనర్జీ స్టార్ట్ చేసింది. మమతా బెనర్జీ గారి హిస్టరీ ఏంది, టీఎంసీ హిస్టరీ ఏంది, అది ఆల్ ఇండియా, యాక్చువల్గా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, అది ఏఐటీఎంసీ యాక్చువల్గా. ఆమె 98లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీ స్థాపించి 98 నుంచి కొట్లాడుతుంది. 2011, 12లో అధికారంలోకి వచ్చింది. బెంగాల్ మీరు చూస్తే ఏంటంటే మొదటి నుంచి కూడా 77, 78 వరకు కాంగ్రెసే ఉండే యాక్చువల్గా. ఇక అప్పటి నుంచి ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఎక్కడ కూడా. తర్వాత సిపిఎం ఒక 25 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. తర్వాత 2011 నుంచి మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ 70 ప్రాంతంలో చేసిన దౌర్జన్యాలన్నింటినీ, నిర్బంధకాండ ఏదైతే అక్కడనే నక్సల్స్ ఉద్యమం రావటం, నక్సల్ వరీ స్టార్ట్ కావటము, ఆ 8 నుంచి 10 సంవత్సరాలు చేసిన నిర్బంధం ప్రధానంగా అక్కడున్న దీన్ని కాంగ్రెస్ని ఇంటి దారి పట్టించే కార్యక్రమంలో సిపిఎం ముందుకు వచ్చింది. సిపిఎం కూడా దాదాపు అదే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇవాళ సిపిఎం అన్నేళ్ళు పరిపాలించినప్పటికి కూడా మళ్ళీ అక్కడ ఇవాళ అసలు ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఆ నిర్బంధం వల్ల కొంత బీజేపీకి ఇక్కడ ఉన్న క్యాడర్ మొత్తం కూడా అలా జాయిన్ కావటము, ఏది సిపిఎం క్యాడర్. మమత వచ్చిన తర్వాత ఈమె అదే కార్యక్రమాలు చేసేవరకు సిపిఎం నుంచి అసలు సిద్ధాంతపరంగా ఉన్నప్పుడు కూడా క్యాడర్ మొత్తం పోయి బీజేపీలు జాయిన్ కావటం జరిగింది. అంటే ఆల్టర్నేటివ్ మారుతున్న పరిస్థితి మనం చూస్తే ఏంటంటే కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే ఇయ్యాల బెంగాల్లో, అదర్వైజ్ బీజేపీ అసలు ఎంట్రీ కావటే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి అక్కడ ఉండే. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్ర ఇష్యూ జరిగినప్పటికీ కూడా ఇవన్నిటి మీద కూడా పొలిటికల్కి సంబంధించి బీజేపీ చాలా అడ్వాంటేజ్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ యొక్క లోపభూయిష్టమైన ఎత్తుగల వల్ల. కానీ ఏది జరిగినప్పటికీ కూడా మమతా బెనర్జీ ఈజ్ ఏ వారియర్. ఆమె ఓడినా ఏం చేసినప్పటికి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అసలు ప్రధానమంత్రితోని, హోంశాఖ మంత్రి అమిత్ షాతోని ఢీకొని ఒక మహిళ బరాబర్గా బెర్రగీసి నిలబడి ఇవాళ ఎన్నికల్లో కొట్లాడుతున్నదంటే, ఇప్పుడు మీరు చూడండి మోడీకి వ్యతిరేకంగా కొట్లాడే దాంట్లో రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయినాడు, ఒకళ్ళిద్దరు ప్రాంతీయ పార్టీ నాయకులు వచ్చి కూడా ఫెయిల్ అయిపోయారు. కానీ మమతా బెనర్జీ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే స్టాండ్లో నిలబడ్డది. వాళ్ళ ఎన్నికలు అట్లనే కొట్లాడింది, ఆ రాష్ట్రంలో అట్లనే కొట్లాడుతుంది. ప్రోటోకాల్ సంబంధించి ప్రధానమంత్రి ఏమైనా చేసినా, రాజకీయ ప్రకటనలు చేసినా కానీ ఎప్పటికప్పుడు స్పందించి ప్రధానమంత్రి మోడీ వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతున్న వ్యక్తి మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టం ఎందుకంటున్నా అంటే ఫ్రంట్లో మేజర్గా ఉన్న మమతా బెనర్జీకి సపోర్ట్ చేయకుండా మోడీని, మమతా బెనర్జీని కలిపి విమర్శించడం, ఇద్దరు ఒకే రకంగా పోలికలు పెట్టడం రాహుల్ గాంధీ యొక్క ఏమంటారు భావదారిద్ర్యానికి మన తార్కారంగా కనిపిస్తుంది అక్కడ. విజయ్ గారు, ప్రధానంగా కొన్ని అంశాలు మనం పరిశీలించినట్లయితే కొన్ని రాష్ట్రాల్లో రెండు చోట్ల సీఎం క్యాండిడేట్లు పోటీ చేయడం అనేది ఎందుకోసం అది తీసుకొస్తారు? అట్లా 2 చోట్ల పోటీ చేయడం వెనకాల అసలు అంతర్యం ఏంటి? వారి యొక్క నమ్మకం లేకపోవడమా, లేకుంటే ఇక్కడ కాకపోతే అక్కడ, లేకుంటే 2 చోట్ల జరిగితే మళ్ళీ 2 చోట్ల ఇంకో చోట ఎన్నికలు జరగాల్సిందే కదా? కాదు, ఇక్కడ 2 చోట్ల పోటీ అనేది ఏంటంటే జనరల్గా ఒక క్యాడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, అక్కడ ఓటర్లకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి ఇటువంటి కారణాలే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు 2 చోట్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు చేశారు, పిఎం ఉంటుంది. మనం పిఎం ఏంది 2 రాష్ట్రాల్లో చేస్తే నా ఇమేజ్ ఎక్కువ పెరిగి ఓట్లు ఎక్కువ వస్తాయని ఆ కాన్సెప్ట్, ఆ వ్యూహంలో భాగంగానే రకరకాల ఈ పెద్ద లీడర్స్, ముఖ్యమంత్రి ఉన్నటువంటి, ప్రధానమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ రకంగానే పోటీ చేస్తున్నట్టు, ఆ రకంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఏదో మేము ఇక్కడ ఓడిపోతే అక్కడ ఓడిపోతే, వాళ్ళు మొత్తం ఓడిపోకపోయినా పోటీ చేసినా చేయకపోయినా వాళ్ళే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉంటారు. వారు ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. కొన్ని అఖిలేష్ యాదవ్ కావచ్చు, ములాయం సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీగానే ఉండి ముఖ్యమంత్రులు అయినటువంటిది ఉన్నారు. వాళ్ళు ముందు ఈ మధ్య కాలంలో పోటీ చేస్తున్నారు, ముందు నుంచి పోటీ వాళ్ళు పోటీ కూడా చేయరు. ఎందుకంటే ప్రచారం చేయాలి, మొత్తం ప్రచారం చేయాలి. గెలిచినాక ముఖ్యమంత్రి అయినటువంటిది, ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయినటువంటిది కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఓడిపోయినా మళ్ళీ అంతే ఉంటుంది తప్ప ఆ రకంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకో రకమైనటువంటి వ్యూహం అయితే నాయకులు, ముఖ్యంగా వాళ్ళ పార్టీ క్యాడర్కి
మరింత నమ్మకం, మరింత విశ్వాసం, అక్కడ ఉన్న జనంలో మరింత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పోటీ చేస్తున్నటువంటి కోణంలోనే ఈ రెండు దాంట్లో. కాకపోతే ఆ సందర్భంలో ప్రతిపక్షాలు ఆడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంటే ఓటమి భయంతో ఇటు చేశారు, ఓటమి భయంతో అటు పోటీ చేస్తున్నారు అనేది ఆ లోకల్గా రాజకీయంగా ఉపయోగించుకోవటానికి, వాళ్ళు ఓట్లు డైవర్ట్ చేసుకోవడానికి అది రాజకీయ పరమైనటువంటి కోణం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇంకొక అంశం సార్, ప్రధానంగా ఏదైతే మనం చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడినాం. కాకపోతే ఇక్కడ కొన్ని చోట్ల దాదాపు 11 జిల్లాలో అసలు సమస్య లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోనే ఈ ఓటింగ్ శాతం పెరిగింది అనుకోవాలా, లేకుంటే మిగతా ప్రాంతాలు పెరిగింది అనుకోవాలి? అక్కడ అంటే ఒక్క 11 ప్రాంతాలలో పెరిగితేనే 92% రాదు. జనరల్ ఓటింగ్ శాతం పెరిగితేనే వస్తుంది. ఇక్కడ అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే 65 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత కూడా 92% పోయింది. రికార్డు ఇదైంది. చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుండ్రు, బీజేపీ ఈవీఎంలు ట్యాంపర్ చేసిందని, వాళ్ళే ఇది అన్ని రకరకాల రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియగలుగుతుంది. అత్యధిక పోలింగ్ శాతం చరిత్రలో ప్రతిసారి గవర్నమెంట్కు వ్యతిరేకం పడలే, అట్లా కూడా ఏం లేదు, ఇక అనుకూలంగానే కూడా ఏం లేదు, అది మిశ్రమంగా ఉన్నది. ఇంతకుముందు మీరు అన్నట్టు 2 చోట్ల పోటీ చేయటము, 3 చోట్ల పోటీ చేయటం, అది రాజ్యాంగం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం అలౌడ్. అది ఓకే, ఎందుకు నిలబడుతున్నా అనేది విజయ్ చెప్పినట్టు కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ నిలబడే అవకాశం లేని ఎట్లా నిలబడతారు? ఒక అభ్యర్థి ఒకే చోట నామినేషన్ వేయాలి, నిలబడాలనేది లేదు. ఎన్టీ రామారావు గారు 3 చోట్ల నిలబడ్డారు. ఓకే, రాయలసీమ నాదే, ఆంధ్ర నాదే, నైజాం నాదే అని నిలబడ్డప్పుడు ఆయన హిందూపూర్ నిలబడ్డాడు, తిరుపతి ఆయన నిలబడ్డాడు, తెలంగాణలో మహబూబ్నగర్లో ఏదో నిలబడ్డాడు. అంటే అవకాశం ఉందన్నట్టే దాన్ని రాజ్యాంగము పరిమితులు ఉన్నాయి కాబట్టి నిలబడే అవకాశం కల్పిస్తుంది కాబట్టి నిలబడ్డారు. అది టెక్నికల్గా దాన్ని మనము ఇది విమర్శించడానికి లేదు. రాజీనామా చేస్తున్నట్టు అసలు మూల కారణాలు ఏంటనేది కొంచెం లోతుగా డిస్కషన్. మూల కారణాలు ఇదే. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డానికి గెలుస్తా అనేది వాళ్ళకు సంబంధించి ఒక ప్రచారంలో ప్రత్యర్థి పార్టీని మానసికంగా సైకలాజికల్గా డౌన్ చేయొచ్చు కదా. ఇంకోటి, ఒక దగ్గర పార్టీ ఒక ప్రాంతంలో బలహీనంగా ఉందన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఆ పార్టీ అధినాయకుడుగా నిలబడ్డప్పుడు ఆ చుట్టూన్న ఒక 5-6 అసెంబ్లీలలో 10 అసెంబ్లీలలో ఓటింగ్ శాతం పార్టీకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. దానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడి జరిగే ప్రచారం వేరుంటుంది. ఈ రకరకాల రాజకీయ కారణాలే ఉండొచ్చు కాక ఓకే, ప్రజలకు మాత్రం ఒక పిక్చర్ టెక్నికల్గా నిలబడేది పర్మిషన్ ఉంది కాబట్టి నిలబడుతున్నారు. అదే అంశం ఒకటి. రెండవది, దీనికి సంబంధించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సంబంధించి నిలబడ్డాక ఒకటి రాజీనామా చేయవలసిందే, అదేంటూ ఉంటుంది. 2 చోట్ల నిలబడ్డప్పుడు ఒక్కొక్కసారి 2 చోట్ల కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ప్రచారం ఉంటుంది. మమతా బెనర్జీ గారు పోయినసారి నందిగాంలో నిలబడ్డాడు, ఆయన సవాల్ చేసే సువేంద్ర అధికారి. ఆమె భవానీపురంలో నిలబడ్డది. జనరల్గా మొదటి నుంచి కూడా భవానీపురం వదిలిపెట్టుకొని వచ్చి ఆయన సవాల్ను స్వీకరించి ఇక్కడ నిలబడ్డది. రాష్ట్రంలో 234 సీట్లల్లో 293 సీట్లల్లో 216 గెలిచింది ఆమె, కానీ ఆమె ఓడిపోయింది. దానికి దాన్ని అదే యాంగిల్ తీసుకుంటారు, కానీ పార్టీని 200 అంటే దాదాపు 216 సీట్లు గెలిపించింది ఆమె, ఒంటి చేతితో గెలిపించింది. మరి ఇదే బీజేపీ ఉంది, ఇదే అమిత్ షా ఉన్నాడు, ఇదే మోడీ ఉన్నాడు, కానీ తను ఓడిపోయింది. మళ్ళీ నిలబడి మళ్ళీ ఎమ్మెల్సీ మళ్ళీ తర్వాత నిలబడి భవానీపురం నుంచి బై ఎలక్షన్ తర్వాత వచ్చింది, గెలిచింది, అయిపోయింది. అట్లా కాబట్టి రాజ్యాంగ పద్ధతులనే పోవాల్సిందే. ఎమ్మెల్సీ ఉభయ సభల నుంచి ఎక్కడైనా నిలబడే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ గారు కూడా మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు రాజ్యసభ నుంచి అయింది. ఆమె కూడా మన్మోహన్ సింగ్ 2 సార్లు రాజ్యసభ నుంచి అయినాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా కూడా ఈ దేశ ప్రధానులు అయినరు చాలామంది. అట్లేం ఉండదు. దానికి సంబంధించి బెంగాల్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఈ పోటీ ఏ విధంగా ఉన్నది. బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అసలు ఒక దాడి ఏదైతే జరుగుతుందో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అన్నీ కలిసి దాడి చేసింది. ఎదుర్కొని మమతా బెనర్జీ నిలబడ్డది. చూడాలి మరి ఇక స్లైట్ మార్జిన్లో ఏమైనా అటు ఇటు ఉంటుంది. ఇంకోటి, జనరల్గా 15 సంవత్సరాల పరిపాలనలో కొద్దో గొప్ప ఒక మార్పును కోరుకుంటారా బెంగాల్ ప్రజలు, ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ 25-24 సంవత్సరాలు జ్యోతిబస్ గారు పరిపాలించే రికార్డు కూడా ఉంది అక్కడ. అట్లాంటి ఓటింగ్ ప్యాటర్న్ కూడా ఆ రాష్ట్రంలో ఉందనేది మనకు ఇంతకుముందు ఉన్న చరిత్ర అక్కడ. కాబట్టి అట్లా ఆలోచిస్తారా, లేదు దీదీనే కంటిన్యూ చేద్దాం, ఇక్కడ బీజేపీ వస్తే మనకు
ఇక తట్టుకోలేము ఈ వ్యవహారాలని ఆలోచిస్తారని చూడాలి. ఇక కొన్ని గంటల్లో మనకు అంటే తెలుసు. మీరు ఇందాక మాట్లాడినట్టు దీదీకి సంబంధించి ఏదైతే బీజేపీ పైన ఉక్కుపాదంగా ఫైట్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి మహిళగా అక్కడ నిలిచారు. ఈ మహిళకి పట్టం కడితే బాగుంటుంది, ఖచ్చితంగా బీజేపీకి నుంచి మనకు రక్షణ కవచం లాగా ఈమె అయితేనే బెటర్ అనే ఒక అభిప్రాయాన్ని కూడా అక్కడ ఓటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉన్నారనేది కొంచెం సమాచారం. అదే డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు బెంగాల్ చరిత్ర ఎట్లుంటుందంటే ఈవెన్ సిపిఎం రాకముందు కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా సింపుల్గా ఉండేవాళ్ళు. ఈ ఆర్భాటాలకు కొంచెం బెంగాల్ కల్చర్ మొదటి నుంచి కూడా అక్కడ ఇంటలెక్చువల్ కల్చర్ ఎక్కువ ఉండేది. భారత స్వాతంత్ర పోరాటంలో కూడా అక్కడ కూడా తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా సింప్లిసిటీ ఎక్కువ. అక్కడ పెద్ద ఆర్భాటాలు ఇవన్నీ ఉండవు. అట్లనే సిపిఎం నాయకులు జ్యోతిబాస్ గారు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చిన అదే కంటిన్యూ. మమతా బెనర్జీ కూడా అదే కంటిన్యూ. ఆమె లుకింగే మీకు చాలా సింపుల్గా కనిపిస్తుంది. అవి చెప్పులు వేసుకొని ఒక మామూలు తెల్ల చీర కట్టు సాధారణ మహిళ అనేది ఒకటి. ఆమె 98లో పార్టీ పెట్టినప్పుడే రెబెల్గా వచ్చినప్పుడు కూడా అట్లనే వచ్చింది. డైనమిజం ఉన్నప్పటికీ కూడా అది జనరల్గా అట్లుంటుంది అన్నట్టు. ఆస్తులు కూడా పెట్టుకోవటం, అక్రమాలలో ఇప్పుడు ఎక్కడ కూడా అవినీతి సంబంధించి మమతా బెనర్జీ మీద ఎట్లాంటి ఆరోపణలు లేవు. స్కాములు జరిగినట్టు కానీ బీజేపీ ఇంత మాట్లాడినా కానీ ఏమి ఆరోపణలు ఉన్నాయి ఆమె మీద, ఎలాంటి ఆరోపణలు లేవు. బీజేపీ ఇంతకుముందు కూడా ఇచ్చిన హామీలలో ఏంటంటే మళ్ళీ అవలేగవాని హామీలు ఏమన్నా ఇస్తే తప్పితే మిగతా వాటిల్లో పెద్దగా ఇప్పుడు మమతా బెనర్జీ మీద చేసే ఆరోపణలు లేవు. ఇంకా రాహుల్ గాంధీ సిగ్గు లేకుండా ఆయన విమర్శించిండు కానీ అంత అక్కడ లేదు పరిస్థితి. పోటీలో లేకున్నా కానీ విమర్శించవలసిన అవసరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లేకుండా ఉండే యాక్చువల్గా. చూడాలి కొన్ని గంటలలో మరి ఫలితాలు వస్తే ఎట్లుంటుంది అనేది. రైట్, మొత్తానికి ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఓట్లకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తానికి కొన్ని చోట్ల కూడా ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ముందుగా బ్యాలెట్ ఓట్లకు సంబంధించి లెక్క స్టార్ట్ అయింది. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం ప్రధానంగా రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తుందా లేకుంటే వేరే పార్టీకి పట్టం కడతారనేది కూడా అందరిలో కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం కనబడుతుంది. విజయ్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జాతీయ స్థాయిలో కూడా పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడుకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ఫలితాల ఇంపాక్ట్ జాతీయ స్థాయిలో కూడా ఉంటుందనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవాలి మనం అసలు? పశ్చిమ బెంగాల్ తమిళనాడుకు సంబంధించినటువంటి చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. మమతా బెనర్జీ గెలిస్తే ఓ రకమైన. మమతా బెనర్జీ గెలిస్తే బీజేపీ మోడీ బీజేపీ డౌన్ ఫాలింగ్ దేశంలో స్టార్ట్ అవుతున్నట్టే. వాళ్ళు ఇంకే పని చేయాలైనా మిగతా రాజకీయ పార్టీలను చీల్చడం, రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడం, భయపెట్టడం, ఇదంతా బ్రేక్ పడుతుంది. ఒకవేళ బీజేపీ గెలిచేసింది అనుకో, ఇక పట్టపగ్గాలు ఉండకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలను ఆఫ్ చేసినట్టు చేస్తాయి. బెదిరించడమే, ఇక తృణమూలు కాంచే మొదలు పెడతారు. అన్నిటిని బెదిరించడం, ఒక భయోత్పాతం ఎలక్షన్లో వ్యవస్థలను ఉపయోగించి ఏదైనా చేయగలం అనే ఒక లెవెల్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక నియంతృత్వానికి అదుపు లేనటువంటి సిచ్యువేషన్లోకి బీజేపీ నెక్స్ట్ లెవెల్ రాజకీయం చూపిస్తుంటుంది. భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈ రకమైనటువంటిది దాదాపు ఇక సుప్రీంకోర్టును కూడా ఇన్వాల్వ్ చేసినట్టే. ఇక సుప్రీంకోర్టు కాంచి మొదలుపెట్టి కింద కౌంటింగ్ దగ్గర కూడా చూడండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలి. సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలి అనే దానికి చెప్పేసింది. అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇప్పుడు ఈయనకు సంబంధించి ఇప్పుడున్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంత వివాదాస్పదం అవుతుందంటే, ఈయన అమిత్ షాకు పిఎస్గా పనిచేసినండి. అమిత్ షాకు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా పెట్టినటువంటి వ్యక్తి. ప్లస్ ఎన్నికల కమిషన్ ఐఏఎస్లకు ఉన్నటువంటి నిబంధనలన్నిటి ఆస్తుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రతి ఐఏఎస్ ఫలానా డేట్ రోజు మొత్తం వాళ్ళ ఆస్తులు ఏ ఇయర్ ఆస్తులు ఎంత అనేది చెప్పాల్సినటువంటి ఈయనకు ఎగ్జామ్షన్. ఈయనకు ఎవరో ఆర్టీఐ కింద ఒక కార్యకర్త అడిగితే కూడా ఆర్టీఐ కార్యకర్త అడిగినటువంటి నేపథ్యంలో ఈయనకు ఎగ్జామ్షన్ ఉందన్నట్టు సెక్షన్ చూపించి ఈయన ప్రకటించలేదు, ఈయనకు ఎగ్జామ్షన్ ఉందన్నట్టు రిపోర్ట్ ఇచ్చినటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ని ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రక్షిస్తూ వస్తుంది. అంటే ఎంత లోతుగా ఎన్నికల కమిషను ఈ రకంగా ఇన్వాల్వ్ అయిపోయి రాష్ట్రాల ఫలితాలను చేంజ్ చేసే విధంగా ఒకవైపే వ్యవహరించే విధంగా వ్యవహరిస్తుంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో నెక్స్ట్ జరిగే రాష్ట్రాల ఎలక్షన్లో వాళ్ళు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనుకో వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తారు. ప్రతిపక్షాలు ఉన్నటువంటి దాంట్లో ఇక మొత్తం సిఆర్పిఎఫ్ను ఉపయోగించి ఇక ఎలక్షన్ లాగా జరుగుతుంది. అందుకే పెద్ద ఎత్తున తిరుగుబాట్ల
నిరంతరం కొట్లాటలు, ఇవి గట్టిగా ఉన్న చోట కొట్లాటలే, బెంగాల్ లాంటి చోట ఉన్నాయి నిరంతరం గొడవలే కదా, నిరంతరం గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం కూడా పోటీ వస్తుంది. ఇంత వ్యవస్థలను ఉపయోగించినప్పటికి కూడా సమానంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నట్టు బ్యాలెట్గా కావచ్చు, ఇంకేదైనా ఇప్పుడు ఈ అవర్ వరకు ఉన్నటువంటి ఫలితాలను చూస్తే. అందుకే బెంగాల్ ఎలక్షన్లను దేశంలో బీజేపీ గెలిస్తే ఒక రకమైనటువంటి నెక్స్ట్ లెవెల్ రాజకీయాల్లోకి తీసుకెళ్తుంది. పంజాబ్లో ఇప్పుడు పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలు ఎంపీలను మొత్తం తీసేసుకున్నారు. పంజాబ్లో నెక్స్ట్ ప్రయోగిస్తారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, ఇతర ఉన్నటువంటి ఎంపీలను తీసుకున్నట్టు ఎమ్మెల్యేలను కూడా లాగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవకాశం లేదు. పంజాబ్లో వీళ్ళు తక్కువ స్థానాల్లో గెలిచినటువంటిది ఉన్నది. మేము ఎమ్మటే అధికారంలోకి రావడానికి ఆ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఇక సౌత్లో ఉన్నటువంటి నేపథ్యంలో సౌత్లో వాళ్ళకి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకా వేరే చోట లేనటువంటి దాంట్లో నెక్స్ట్ వేరే వాళ్ళకు అనుకున్నటువంటి ఎలక్షన్ ఎక్కడుందో ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ రకమైనటువంటి దండోపాయం వాళ్ళకు ప్రజల మనసు గెలిచి ప్రజలకి ఇంత సేవ చేసి ప్రజల్లో మెప్పు పొందే అటువంటిది కనిపించట్లేదు. మతాన్ని ముందులో పెట్టి దాని మీద వాళ్ళు చేస్తున్నటువంటి అన్నింటినీ ప్రజల ముందు అది కప్పిపెట్టే విధంగా ఒక కను పొర కింద మతాన్ని ముందు పెట్టి వాళ్ళు వెనకంగా చేయాల్సినటువంటిది మొత్తం అదానికి ఏ రకంగా దోషిపెడుతున్నారో కనిపిస్తున్నటువంటిది. ఇది వాళ్ళు ఒక టెక్నిక్ నేర్చుకున్నట్టే. ఈ ఎలక్షన్ కమిషన్ మిగతా అన్నిటితోటి ఈ టెక్నిక్ తోటి రాజకీయాల్లో పవర్ని పోకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం జమిలీ ఎలక్షన్లో వచ్చినా ఇంకే రకమైనటువంటి తీసుకొచ్చినా దానికి ఒక రకమైనటువంటి మతాన్ని లింకు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాలు. దేశ ప్రజల చైతన్యం అంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశం, ప్రతి ఓటు, ఇప్పుడు తెలంగాణలో కూడా SIRకి సంబంధించినటువంటి ప్రతి ఓటు ఎవరిదాలు చూసుకొని ఏంటి అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల పట్ల కూడా ప్రతి పౌరుడు నిరంతరం ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని ఏ రాజకీయాలు ఎటు మలుపు దిపుతున్నాయి, మనకేంటి అనేది, దేశంలో ఎటువైపు పోతున్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మాత్రం భయోత్పాతం క్రియేట్ చేస్తారు. ప్రాంతీయ పార్టీలను భయపెడతారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తోటి మేము ఇట్లే మాది ఇదే అనే ఒక భయోత్పాతం అయితే క్రియేట్ చేసే ప్రయత్నం బీజేపీ చేయబోతుంది. నరసింహారెడ్డి గారు, విజయ్ గారు చెప్తున్నట్టు నిజంగానే ఏదైతే పశ్చిమ బెంగాల్ గిట్ట పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్ళు చేసే విచ్చలవిడితనం కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసే శేషాలు కావచ్చు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? ఏంటంటే బీజేపీ ఆల్రెడీ అది అనుసరిస్తుంది. ఓకే, బీజేపీ ఆల్రెడీ బెంగాల్ ఎన్నికలకు సంబంధం లేకుండానే, ఈ 5 రాష్ట్రాలకు సంబంధం లేకుండానే రాజ్యసభ సభ్యులు మొత్తం జాయిన్ చేసుకున్నారు. 10లో 7 మందినో 6 మందినో జాయిన్ చేసుకున్నారు. బీజేపీ విధానమే అది. కానీ నేను కొంత డిఫర్ అవుతున్నది దీంట్లో ఏంటంటే, ఈ ఎన్నికలకు గెలిస్తేనే బీజేపీ ఇదే ఎన్నికకు జనరల్గా ఏంటంటే ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు సంబంధం ఉంటుంది. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. 24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పటికీ దేశంలో దాదాపు 20 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. దాదాపు ఒకటి జార్ఖండ్, తర్వాత ఆప్ తర్వాత జరిగినది తమిళనాడు, ఈ తప్పితే కాంగ్రెస్ 3 రాష్ట్రాలు, ఇంకొక 4-5 రాష్ట్రాలు. 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ మొన్న జరిగిన జనరల్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయింది. ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికి కూడా ఇంత చేస్తే కూడా, ఇంత దౌర్జన్యాలు చేసి పార్టీలను చీల్చి ఇన్ని చేస్తే కూడా 400 పారన్నోళ్ళు ఎంతవరకు వచ్చిందంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను కూడా 272 కూడా చేరలేకపోయినారు. 32 సీట్లు తక్కువ వచ్చినాయి. 63 సీట్లు ఓవరాల్ 63 సీట్లు పార్లమెంట్ సీట్లు తగ్గినాయి దేశం మొత్తం మీద. వాళ్ళు అనుకుంటున్న ఉత్తరప్రదేశ్ ఇంత మతోన్మాదం ఇన్ని చేస్తే ఉత్తరప్రదేశ్లో ఏం గెయిన్ చేయాలి? 80 సీట్లు ఉండే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో, 72-76 సీట్లు ఉన్న వాళ్ళు ఎక్కడికి పడిపోయినారు? అయోధ్య ఇంత చేసి, అయోధ్య ఈయన రామనేశం వేసి ప్రధానమంత్రులపై గుళ్ళు ఓపెన్ చేసి అయోధ్య సీటు, పార్లమెంటు సీటు సమాజ్వాదీ పార్టీ జనరల్ సీట్లో ఒక దళిత అభ్యర్థి గెలిచినాడు. నేను అనేది ఏంటంటే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది. దౌర్జన్యాలు చేస్తారు, పార్టీలను చీలుస్తారు. దానికి బెంగాల్ ఎన్నికే కావాల్సిన అవసరం లేదు. గెలిచినా ఓడినా వాళ్ళ కార్యక్రమమే అది ఉంది. ఓడిపోతున్నాం కాబట్టి ఇప్పుడు తెచ్చిన డీలిమిటేషన్ బిల్ అయినా, మహిళా బిల్ అయినా, ఇవన్నీ ఏంటి మళ్ళీ జమిలీ పెట్టి కొత్తది చేసుకొని ఏదో రకంగా 4వసారి బయటపడాలని తప్పితే ఎక్కడ పెరిగింది బీజేపీ?
వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలోనే డ్రాస్టిక్గా ఎంపీ సీట్లు మొత్తం కోల్పోయినారు. ఉదాహరణ మీకు ఇక్కడే ఉత్తరప్రదేశ్ మీకు. కాబట్టి బెంగాల్లో గెలవగానే ఇంకా దేశం మొత్తం మీద మళ్ళీ ఏదో ఆధిపత్యం వస్తుందని కాదు. ఇక అది ఎంతవరకు కొంత ప్రభావం వాళ్ళ బీజేపీ క్యాడర్లు ఉండొచ్చు, కానీ బీజేపీ విధానమే చాలా రాక్షస విధానం, ఆక్రమణ విధానం, విస్తరణ విధానం నడుస్తుంది. అది వాళ్ళు చేసే చట్టాలు మీరు చూడండి. మొన్న కూడా మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లుకు మిగతా జోడించి పెట్టి ఇప్పుడు మమతా బెనర్జీ మీద అదొక అస్త్రంగా వాడినారు. మహిళా అయ్యుండి మహిళా బిల్లును వ్యతిరేకించింది అని చెప్పేసి దాన్ని రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేసినారు. కాబట్టి ఓవరాల్గా బీజేపీ బలము దేశంలో తగ్గుతుందండి, ఇది వాస్తవం. ఎందుకంటే మన ఎన్నికలు మొత్తం 3 ఎన్నికలు మనం చూసినాము కదా, చూస్తే 273 నుంచి 303 పోయినరు. 303 నుంచి ఎక్కడ పడిపోయినరు? గవర్నమెంట్ ఫామ్ చేయలేని స్థితికి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ, నితీష్ కుమార్ చెప్పినా కానీ, వాళ్ళ దాంతో ఇవాళ ఏదో అట్లా ఐసీయూలు ఉన్నట్టుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు తప్పుకుంటే ఈయన గవర్నమెంట్ ఎక్కడిది? అసలు లేనే లేదు, ప్రధానమంత్రి లేదు, గవర్నమెంటే లేదు, ఫామ్ చేసేది ఎక్కడిది? ఇంకా మైనార్టీలు పడిపోద్ది గవర్నమెంట్. దీనికి మనకు సహకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ యొక్క లోపభూయిష్టమైన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు. అసలు ఏ ఎత్తుగడలే లేవు ఆ పార్టీకి. తను న్యూక్లియస్గా ఉండి, ఎప్పుడు కాంగ్రెసే న్యూక్లియస్గా ఉండి రాష్ట్రాలలో నిలబడితే వాళ్ళతో పొత్తులు పెట్టుకొని కాశ్మీర్లో ఎన్నండి దాదాపు 30 సీట్లు తీసుకొని 16-12 గెలిచిండ్రు. జార్ఖండ్లో దాదాపు ఎన్ని సీట్లు తీసుకొని సగం కూడా గెలవలే. ఏది యూపీలో అయితే అసలు అఖిలేష్ యాదవ్ నేను ఇయ్యనని చెప్పినాడు. అక్కడ ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తున్నారు. మళ్ళీ వీళ్ళు నిలబడి ఓడిపోయి అప్పుడు అక్కడ ఏది ఇక్కడ ఏంది జార్ఖండ్ కానీ, ఇక్కడ ఏది మన కాశ్మీర్లో కానీ, ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్కు అక్కడ జేఎంఎంకు మెజార్టీ వచ్చింది కాబట్టి సరిపోయింది. వీళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అక్కడ లేని అవకాశమే లేదు. కొట్లాడి ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ ఓడిపోతారు. బీహార్లో కూడా అదే జరిగింది, అంతకుముందు జరిగింది అట్లా కూడా. లేకపోతే ఆర్జేడీ 100% పవర్లోకి వచ్చేది. అక్కడ 36, 37, 42 సీట్లు తీసుకొని 10-12 గెలిచింది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఈ లోపభూయిష్టమైన విధానము, అటువైపు ఇట్లా బీజేపీ ఉన్నోళ్ళు లేనోళ్ళు కలుపు. చంద్రబాబు నాయుడు ఎట్లా తెచ్చుకున్నాండి? 2002 గోద్రా ఘటన నుంచి మొదలు పెడితే పోయినసారి 2018లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది? కాంగ్రెస్ తోలతో పొత్తు పెట్టుకుంది. నెక్స్ట్ ఎన్నిక వచ్చే వరకు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే అధికారం కోసము ఎవరినైనా మేము దగ్గర తీసుకుంటాం, అధికారం రాగానే ఎవరినైనా ఆ విషపు కౌగిల్లో ఖతం చేస్తామనేది బీజేపీ సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ దగ్గర మీరు చేరితే అది మీ మరణ శాసనం అన్నట్టే. ఇప్పుడు అందరినీ చూస్తున్నాం మనం. ఎవరైతే అక్కడ ఎన్డీఏలు ఉన్న ప్రాంతీయ పార్టీలు ఫస్ట్ నాశనం అయిపోతున్నాయి. ఓకే, మీరు అకాలీదళ నుంచి చూడండి, మీరు ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు నాశనం అయిపోయినాయి. శివసేన అట్లే పోయింది, అకాలీదళ అట్లే పోయింది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మిగతా పార్టీలు కూడా అదే కోవలో పోతున్నాయి. రేపు టీడీపీ కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లేపుతారు, టీడీపీని తగ్గిస్తారు, చంద్రబాబు నాయుడు డౌన్ చేస్తారు. జరుగుతుంది, వాళ్ళు చేసే పనే అది. ఎక్కడ తమ రాష్ట్రాలను ఇది ఆసరాగా చేసుకొని ఆ రాష్ట్రాల్లో వాళ్ళ బలాలు పెంచుకొని వీళ్ళని కథం చేసే కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. విజయ్ గారు, ప్రధానంగా నరసింహారెడ్డి గారు చెప్తున్నట్టు ప్రధానంగా ఏదైతే రెండు అంశాలకు సంబంధించి బిల్లులకు సంబంధించి ఒకవేళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వేరువేరుగా బిల్లులు పెట్టి ఉంటే పాస్ అయ్యేవి. ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ పాస్ అయిపోయింది మహిళా బిల్లు 2023 అక్టోబర్. మరొకసారి ఒక డ్రామా తెరదీసింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో ఏమన్నా కనబడుతుంది అంటారా? మహిళలు ఏమన్నా వ్యతిరేకత వ్యక్తం చేస్తారంటారా? అది లేదు, వాస్తవానికి మహిళా బిల్లుకు సంబంధించి అదొక సెంటిమెంట్గా లేదు. వాస్తవం ప్రజల్లో కూడా ఏంటంటే 33% మహిళల్లో ఇది ఇస్తేనే గెలుస్తాము అనే ఒక సెంటిమెంటు, ఆ ఎమోషను, ఆ చైతన్యము అనేది సాధారణ ప్రజల్లో లేదు. కాకపోతే పొలిటికల్ పార్టీలు అదొక నినాదంలాగా తీసుకొచ్చి బిల్లులు ఇప్పుడు తీసుకొచ్చారు. 33%కు చాలా ఇంటర్నల్గా ఏంటంటే అనేక రాజకీయ పార్టీలకు 33% ఇవ్వడం ఇష్టం లేదు. 10-12 ఇస్తే బాగుంటుంది అనేది ఉంది. పైకి మాత్రం చెప్తున్నటువంటిది వాళ్ళు ఆ బిల్లు పెట్టిరు, ఆ బిల్ పాస్ కాకుండానే ఇంకా చేస్తున్నారు. నిజంగానే మహిళలకు బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తీసుకొచ్చి విభజన డీలిమిటేషన్కు మహిళా బిల్లుకు లింకు పెట్టి అసలు మహిళా బిల్లు ఇంకో 10 సంవత్సరాల వరకు రాకుండా చేసినటువంటి సిచ్యువేషన్. 10 సంవత్సరాలు ఏ రాజకీయ నెక్స్ట్ డీలిమిటేషన్ వచ్చేటువంటి సమయంలోనే మళ్ళీ మహిళా బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప దాన్ని మూలకు పడేసి కోల్డ్ స్టోరేజ్లో పంపించడానికి చేసినటువంటి వ్యూహం లాగానే ఉంది. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి 545 దాంట్లోనే 33% ఇవ్వచ్చు.
ఆ చైతన్యం, ఎందుకంటే వీళ్ళకున్న బలం కూడా అట్లాంటి బలం ఉంది. ఎందుకంటే 370 ఆర్టికల్ రకరకాల క్షణంలో అప్పుడు బిల్లు పెట్టి అప్పుడు పాస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వీళ్ళకు ఆ రకమైనటువంటి మేజర్గా ఒక చిత్తశుద్ధి, కమిట్మెంటు మహిళలకు ఇవ్వాలి అనేటువంటిది ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ బీజేపీకి లేనటువంటిది. పెంచి ఇద్దాం అనుకుంటారు, పెంచాల్సినటువంటి ఆ తర్వాత పెంచిచ్చేది ఉంటే దానికి సంబంధించిన వేర్వేరు బిల్లు పెట్టే ఏం చేయొచ్చు, దానికి లింకు పెట్టే అందరినీ వ్యతిరేకంగా ఇది వేస్తారని తెలిసే దీన్ని ఓడించి ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు వీళ్ళు వ్యతిరేకించినందుకే మహిళా బిల్లు పాస్ కాలేదు అని అన్నారు. అప్పుడు మహిళలంతా మా వైపు వస్తారు అని చెప్పి అటువంటి దాంతో చేశారు. కానీ అంత రాజకీయమైనటువంటి పరిణతి కావచ్చు, ఆ రకమైనటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మహిళలు ఆ సెంటిమెంటు సమాజంలో ప్రస్తుతం లేనటువంటి అంశం. అది బిల్లుకు సంబంధించినటువంటి అంశం. మిగతా రాజకీయాలకు సంబంధించింది ఏంటంటే బీజేపీ ఎందుకు ఈ రకంగా చేయబోతుంది అంటే, ఇప్పుడు చేస్తుంది అంటే బెంగాల్లో వచ్చిన తర్వాత వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. మాకు ఎదురు లేదు అనే ఒక ప్రధానంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్, మతానికి సంబంధించింది కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ మతాన్ని అడ్డుపెట్టుకొనే మనం ఏమైనా చేయగలం, ఇదే మన సిద్ధాంతం. అవసరం ఉన్నప్పుడు ఇట్లా రెచ్చగొట్టి ఏదో ఒక ఎలక్షన్, పుల్వామా సంఘటన వస్తుంది, పాకిస్తాన్ మీద దాడి చేసే అటువంటి ఏదో రకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అట్లాంటిది జరుగుతుంది. ఇరాన్లో కూడా అంతే కదా, యుద్ధం ఉంది అంటే ప్రజలంతా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే కావచ్చు, ఒక దేశభక్తి కావచ్చు, ఒక రకమైనటువంటిది వస్తుంటుంది. మతానికి సంబంధించినటువంటిది మొత్తం వీళ్ళే చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తారు అంటండి. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తుంటే చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే కదా. కేంద్ర ప్రభుత్వం పనే అది. రాష్ట్రాల మీద ఊకే పడి ఏడ్చి రాజకీయాలు చేయడం కాదు. దేశాన్ని రక్షించడం అంటే అంతర్జాతీయ బార్డర్స్ నుంచి మన దేశంలోకి ఎట్లా వస్తున్నారు, రోహింగ్యాలు హైదరాబాద్ దాకా ఎట్లా వస్తున్నారు, ఈ క్వశ్చన్ ఇది కాకుండా అది ఆలోచించకుండా అక్కడ సేఫ్టీ పెట్టకుండా వీళ్ళు వచ్చినాక చట్టం కూడా చేంజ్ చేశారు. బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి చట్టము గతంలో బార్డర్ స్టేట్లలో ఉన్నటువంటి 35 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్ఏ ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 12-13 సంవత్సరాల కాలంలో చట్టం చేసి దాన్ని అంతర్జాతీయ బార్డర్స్ ఉన్నటువంటి రాష్ట్రాలలో 50 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్ చట్టమే వర్తిస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చట్టము. అంటే 50 కిలోమీటర్ల వరకు మీరే పరిధి పెట్టుకొని, అంతర్జాతీయ పరిధి పెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బ్లేమ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, దేశ రక్షణ వ్యవస్థను కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ లోకల్ రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శ చేసి ఆ లోకల్గా ఉన్నటువంటి రాష్ట్రాలను బ్లేమ్ చేసే అటువంటి అంశమే చేసి ఎన్నికల్లో పెట్టడం అంటే మీరు దేశ రక్షణ పట్ల కూడా మీకు చిత్తశుద్ధి లేదు. మీకు నిరంతరం ఒక ఎలక్షన్ మోడ్లోకే ఉంటున్నారు. ఏ టైంలో చూసినా ఎలక్షన్ మోడే. నిరంతరం ఒక వర్గానికి సంబంధించి కావచ్చు, ముస్లింలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రెచ్చగొట్టే అటువంటి ధోరణి, ఆ రకమైన ప్రజల్ని కూడా నిరంతరం ఆ మోడ్లో పెడుతున్నారు మైండ్ సెట్ని. అందుకే ఆ మైండ్ సెట్లో పెట్టి ఈ రేట్లు పెంచుడు, అదానికి దోషపెట్టుడు, అంబానీకి దోషపెట్టుడు, ఈ అన్నిటిని ఈ మేజర్ నిర్ణయాలు వెనుకంగా చేసేస్తున్నారు. ప్రజలను ఎప్పుడు ఒక మానసికమైనటువంటి యుద్ధ వాతావరణంలో పెట్టడం, మతానికి సంబంధించినటువంటి వాతావరణంలో పెట్టడం, ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బెంగాల్ ఎలక్షన్లో ఓడిపోతే మాత్రం, బీజేపీ ఓడిపోతే ఈ మైండ్ సెట్ క్రమంగా ప్రజల్లో కూడా ఆ మోడ్ నుంచి ప్రజలు కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రజల మైండ్ సెట్ని ఒక కొత్త తరాన్ని కావచ్చు, కొంచెం ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ని ఆ మైండ్ సెట్లో పెట్టి ఇన్నాళ్ళు ఇప్పటికి కూడా అది ఆ మత్తులో ఉన్నది. అందుకని ఈ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ ఏమైనా అటు ఇటు అయితే ప్రజల ఆలోచనలో కూడా, దేశవ్యాప్తంగా ఆలోచనలో మార్పు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళతో పొత్తు కలుస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో కూడా ఓ రకమైనటువంటి ఆలోచన వాళ్ళతో దోస్తానం చేసినటువంటి వాళ్ళంతా క్రమంగా మింగేస్తున్నటువంటి విషయమే కనిపిస్తుంది. ఇవన్నీ రాజకీయపరమైనటువంటి మార్పులకు నాంది పలుకుతుందా బెంగాల్ ఎలక్షన్ అనేది రిజల్ట్స్ తోటే చూడాల్సినటువంటి అవసరం. నరసింహారెడ్డి గారు ప్రధానంగా పుదుచ్చేరికి కూడా చూసుకున్నట్టయితే దాదాపు అక్కడ కూడా 90% ఓటింగ్ శాతం నమోదైంది. అక్కడ ఆ ప్రభావం ఎటువైపు ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు అని అనుకోవాలి మనం. ఈ 5 రాష్ట్రాలలో పెద్ద అంటే చిన్న రాష్ట్రం కాబట్టి అది వేరే రాష్ట్రాల మీద ప్రభావం చూపేటంతగా ఏముండదు. ఎందుకంటే పక్కనే తమిళనాడులో స్టాలిన్ గెలిచినప్పుడు అక్కడ బీజేపీ గెలిచింది.
ఒక చిన్న రాష్ట్రం కాబట్టి అంత పెద్దగా వేరే రాష్ట్రాల మీద ప్రభావం అంటే వేరే రాష్ట్రాల ప్రభావం కాదు, అక్కడ ఏ పార్టీకి పట్టం కట్టే అది అది వ్యక్తిగతంగా ఉంది. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణ స్వామి, ఆయన పేరు ఏదో ఉంది కదా, ఆయన చేసే విధానము, ఆయన ప్రజలను అడ్రస్ చేస్తున్న విధానము, ఆయన ఒక ముఖ్యమంత్రిలా కాకుండా సామాన్యులాగా బుల్లెట్ వేసుకొని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మామూలుగా అతని వ్యక్తిత్వంతోనే అక్కడ గెలవటం, కానీ అక్కడ బీజేపీకి పెద్ద ఏదో బలం ఉందని కానీ అది కాదు. ఆయన బీజేపీలో ఉండి కాబట్టి గెలుస్తుంది అది. ఆయన ఇంకో పార్టీలో పోతే కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. అస్సాం సంబంధించి కూడా మీరు గమనిస్తే ఏంటంటే అస్సాం బార్డర్ స్టేట్ కాబట్టి వేరే దేశంతో మనం అక్కడ మొదటి నుంచి వలసలే, అక్కడ జెండానే వలసలే అక్కడ మొదటి నుంచి కూడా. అస్సాం గణ పరిషత్ పుట్టింది కూడా అక్కడి నుంచే. ప్రఫుల్ల కుమార్ మోహంతాన్ అంటే ఆయన యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ సీఎం అయ్యిండు. విద్యార్థి సంఘం నిలబడి గెలిచి అప్పుడు సీఎం అయిండు, అంతా కూడా క్యాబినెట్ కూడా. ఇప్పటికి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఎన్నికలు కూడా చూడాలి మరి. తారీఖు ఆయన వచ్చినాడు, అది ఎలాంటి విభేదాలు లేవు మాకు భారతదేశంతో అంటున్నాడు. ఆ వలసల ఎవరు అరికట్టలేకపోయారు. బీజేపీ వచ్చింది 2 సార్లు, ఇప్పుడు మళ్ళీ వస్తామంటున్నారు, కానీ అది రాజకీయ నినాదంగా ఉపయోగించుకుంటున్నారే తప్పితే దానికి సంబంధించిన కట్టుదిట్టమైన చర్యలు ఏవి కూడా అక్కడ కూడా జరగటం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది, దానికి సంబంధించి మొత్తానికి ఇంకా తాజా అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంది మీ టీ న్యూస్.